హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అరుణ ఛానల్ అండి. ఈరోజు నేను పొట్టు పెసరపప్పుతోటి పప్పు చేసుకుంటున్నాండి. పొట్టు పెసరపప్పుతోటి పప్పు చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. నేను దీన్ని శుభ్రంగా కడిగి ఒక గంట ముందు నానబెట్టుకున్నా. పప్పును ఉడకబెట్టుకునే ముందు కొంచెం అంతా పసుపు, ఆయిల్ ఇలా చేస్తే పొంగకుండా ఉంటుంది. దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని ఉడకబెట్టుకుందాం. పప్పు పొంగి బుస్సున పైకి రాకుండా ఒక టిప్పుని మనం ప్రయోగిస్తే పప్పు పొంగి బయటికి రాదు. ఆ టిప్ ఏందో ఇప్పుడు చూద్దాం. మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. పప్పు పొంగి పైకి అంత ఖరాబు మన స్టవ్ తేట దుడుచుకొని పెట్టుకుంటాం కదా, మొత్తం చుట్టూ స్టవ్ చుట్టూ పడకుండా పప్పు మంచిగా ఉడకాలంటే ఇలాంటిది ఒకటి ఇట్లా పెట్టేసుకోవాలి. మనం పెట్టుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. పప్పు మంచిగా ఉడుకుతుంది. పొట్టు పెసరపప్పు టమాటా వేసి చేసుకుంటే ఎంత సూపర్గా ఉంటుందో ఒకసారి మీరు ట్రై చేసి తప్పకుండా చూడండి. పప్పుతో పాటు ఇవి కూడా వేసుకుంటే మంచిగా ఇంకా పొంగేది ఏమి ఉండదు. ఇప్పుడు చాలామంది పొట్టు లేకుండా వండుకుంటారు కదా పెసరపప్పు. పొట్టుతో వండుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది. మంచిగా పొట్టులో ఫైబర్ ఉంటుంది కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు, కారం, కొద్దిగంత బెల్లం, కొంచెం లైట్గా బెల్లం ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, కానీ వేస్తే బాగుంటుంది.
కొద్దిగా కరివేపాకు ఉడికేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది. వాసన మాత్రం సూపర్గా వస్తుంది. పప్పు ఉడికిపోయింది కదండి, తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది. ఇక పువ్వు పప్పు అంటారు కదా, ఉడకనట్టుగా పువ్వు పప్పులాగా. ఇష్టమైతే మెత్తగా ఉడకబెట్టుకోవచ్చు, ఎవరిష్టం అలా. ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం. నూనె పోసేసుకున్నాం కదా, అందులోకి జీలకర్ర, ఆవాలు, ఒక 5-6 మెంతులు. ఈ 5-6 మెంతులే పప్పుకి చాలా టేస్ట్ చేస్తాయి. పచ్చ చేసుకున్న వెల్లిపాయలు, స్టవ్ కట్టేసుకొని కరివేపాకు. ఇప్పుడు చూసేసుకోవాలి పసుపు. ఎల్లాక వేసుకున్నాం కదా ఉడకబెట్టేటప్పుడు. పసుపు ఎక్కువ తిన్నా ఏం కాదులేండి, హెల్త్కి మంచిదే కదా. మరీ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కొంచెం తేడా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం పప్పులు వేసేసుకుందాం. కొద్దిగా చల్లారినాక వేసుకుంటే నూనె మొత్తం ఇట్లా సర్రునని బయటికి పోకుండా ఉంటుంది కదా, అందుకే నేను చల్లారినాక వేస్తాను. ఇప్పుడు మనం పప్పులు వేసేసుకుందాం. చూసిరు కదా, పువ్వు పప్పులాగా ఉడకబెట్టుకొని తింటే పొట్టుపప్పు సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇట్లా చేసుకొని ఇందులో ఒక బొట్టు కాసింత నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది కదండి. మీరు పొట్టుపప్పుతోటి తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంత సింపుల్ వంటకమో కదా, బ్యాచులర్ పిల్లలు కూడా చేసుకోవచ్చు అసలు ఏమీ లేకుండా. మీకు ఇష్టమైతే ఉల్లిగడ్డ వేసుకోండి. మేము ఈరోజు ఉల్లిగడ్డ తినం కాబట్టి వేయలేదు. ఉల్లిగడ్డ వేసుకున్నా బాగుంటుంది. ఈ పక్కన సౌండ్ అన్నం ఉడుకుతుంది, అందుకే ఆ సౌండ్ వస్తుంది. వేడి అన్నంలో ఈ కొంచెం అంత నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అరుణ ఛానల్ని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా పొట్టు పెసరపప్పుతోటి ట్రై చేసి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సూపర్గా ఉంటుందండి పొట్టు పెసరపప్పు. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, చాలామందికి మీకు తెలిసే ఉంటుంది. సింపుల్ అంటే సింపుల్, పెద్ద నేను ఏమి వేయలేదు అందులో. ఎంత ఈజీగా మనకి ఏమి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, కూరగాయలు ఉన్నప్పుడైనా లేనప్పుడైనా చేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా. పెసరపప్పు టేస్టే వేరు. ఇంకా ఆడవాళ్ళకు ఋతుక్రమంలో తింటే చాలా మంచిదంటండి పెసరపప్పు. నాకైతే తెలియదు, గురువులు పెద్దలు చెప్తారు కదా, వాళ్ళు చెప్తుంటే విన్నా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఉంటా. వేడి అన్నంలో కొంచెం అంత నెయ్యి చుక్కేసుకొని ఈ పప్పు వేసుకొని పొట్టు పెసరపప్పు అని ఎన్నిసార్లు చెప్తున్నా కదా. ఓకే, బాయ్ అండి.